హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. మనం ఇవాళ తిరుమలలోని వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ అయిన జపాలి తీర్థంకి వెళ్దామండి. తిరుమల సిరీస్లో ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క సిరీస్గా చూపిస్తానండి. ఫస్ట్ అయితే తిరుమల అందాలను చూసేద్దాము. అలిపిరి నుంచి ఎంటర్ అవుతానే స్కాన్ చేస్తారండి. స్కాన్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కొండకు స్టార్ట్ అయిపోదాము. మనం కొండకు వెళ్ళేటప్పుడు గజేంద్రుని ఆకారంలో మనకు కొండ కనిపిస్తుందండి. ఎంత అద్భుతమైన దృశ్యమో ఒకసారి మీరు కూడా గమనించండి. ఆ వర్షపు చినుకుల మధ్య ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండలో కొలువై ఉన్నాడని ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూడండి ఒకసారి. ఇదేనండి ఆ కొండలో కొలువైన గోగర్భ డ్యాము. చూసి తరించండి. మనం జపాలి తీర్థంకి వెళ్ళాలంటే ఫస్ట్ వేణుగోపాల స్వామి ఆలయం వస్తుందండి, తరువాత జపాలి తీర్థం వస్తుంది, తరువాత పాప వినాశనం వస్తుంది. బస్సులో ఎక్కితే ఇవి చూసుకొని రావచ్చు ఒకేసారి. బస్సు ఎక్కిన వాళ్ళు ఇక్కడ దిగుతారండి. ఒక 100 అడుగులు వేస్తే జపాలి ఎంట్రన్స్ వస్తుంది. సాక్షాత్తు ఆ వాయుపుత్రుడు నివసించే ప్రదేశం జపాలి తీర్థం ఇదేనండి. ఇక్కడ నుంచి జపాలి తీర్థం స్టార్ట్ అవుతుంది. మనం జపాలి తీర్థానికి నడవాలంటే 1 కిలోమీటర్ వరకు నడవాలండి. మొదటి 1/2 కిలోమీటరు పైకి ఎక్కినట్లు మెట్లు ఉంటాయి, మిగతా 1/2 కిలోమీటర్ దిగినట్లుగా ఉంటాయి. ఏపుగా పెరిగిన మొక్కలతో, చుట్టూ పర్వత శిఖరాలతో, పక్షుల కిలకిల రాగాలతో చూడడానికి 2 కళ్ళు చాలకుండా మన జపాలి తీర్థం భక్తులను ఆహ్వానిస్తుంది. దట్టమైన అడవి ప్రాంతంలో ఈ జపాలి తీర్థం కొలువైంది. భక్తులను ఆహ్వానిస్తూ పక్షులు కిలకిలా అని రాగాలు చేస్తున్నాయి. ఇదేనండి సాక్షాత్తు ఆ వాయుపుత్రుడు అంజనీపుత్రుడు కొలువైన జపాలి తీర్థం.
ఇదేనండి స్వామివారి ఆలయం. స్వామివారు లోపల ఈ భంగిమలో ఉంటారు. ఇక్కడ అడవి ఉడతండి, చాలా అందంగా ఉంది. ఇంకా అందరూ అరటిపండు పెడుతుంటే అలా చూస్తూనే ఉండిపోయాను. ఈ ఆలయాన్ని పర్యవేక్షించేది హతీరాంజీ మఠం వాళ్ళు పర్యవేక్షణలో ఈ ఆలయం ఉంటుంది. వృక్షంలో కొలువైన విఘ్నేశ్వరుడు మీరు కూడా చూడండి. Thank you for watching. Please subscribe my channel.